నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. అద్దంకి పట్టణంలోని 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. అద్దంకి కోర్టు ఆవరణంలో జరిగిన వేడుకల్లో సీనియర్ సివిల్ జడ్జి బాబు నాయక్, జూనియర్ సివిల్ జడ్జి బుజ్జప్ప కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ సుబ్బారెడ్డి, పోలీస్ స్టేషన్లో సిఐ కృష్ణయ్య, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ హనుమిరెడ్డి, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ దేవసేన కుమారి జాతీయ జెండాలను ఎగురవేశారు. అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలోని పశు వైద్యశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఏడీ మోహన్ రావు జెండా ఎగురవేసి పశుసంవర్ధక శాఖలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని గుర్తించి శాలువా కప్పి సత్కరించి పురస్కారాలు అందజేశారు. పండుగ వాతావరణంలో వాడవాడలా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పండుగలాగా జరిగాయి. Salute. Order. जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. స్వతంత్రం తర్వాత మన స్వేచ్ఛాయుతంగా బతకడానికి మనం రాసుకున్న ఒక రాజ్యాంగం అన్నీ కూడా మనిషి ప్రతి ఒక్కరికి హక్కులు, విధులు, చేయాల్సిన పనులు, స్వేచ్ఛ బతకాలి, వీటి గురించి ఒక రాజ్యాంగం రాసుకొని దీని ప్రకారం నడుచుకోవడానికి ప్రజలకు గురించి
పరిపాలన అందించడానికి పేరు చేతులు పదవడానికి కొన్ని హక్కులు కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా మనం సపరేట్గా స్వతంత్రం వచ్చిన ఒక 6 నెలలకి 5 నెలలకి కొత్తగా రాష్ట్రపతి మనం పండగలా జరుపుకుంటాం. దీనికన్నా చాలామంది వృత్తి మేధావులు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, ఆయన ఫ్యాక్టరీకి వాళ్ళందరూ కూడా కలుసుకోవాలి. ఓకే, అందరూ కూడా డ్యూటీస్ బాగా చేసి మళ్ళీ మీరు ఎలాంటి రిమార్క్స్ లేకుండా ఆయన దగ్గర హ్యాపీగా ఉండాలని సందర్భం కోరుకుంటున్నాం. ఆ వైరస్ మళ్ళీ వృద్ధి చెంది వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఒకేసారి మన ప్రోగ్రామ్ చేయగలిగితే చక్కగా సక్సెస్ఫుల్గా ఇచ్చిన టైంలో మనం చేయగలిగినప్పుడు 100% గాలికుంటు నివారణకి మనం సహకరించి గాలికుంటు వ్యాధి లేకుండా మన ఏరియాలో కంట్రోల్ చేయడానికి తోడ్పడుతుంది. దీనికి మన అందరి స్టాఫ్లు కూడా ప్రతి ఒక్కరిని గోపాల మిత్రులు కానీ ఏహెచ్ఎల్ని కానీ డాక్టర్స్ మనందరినీ కూడా ఈ డాక్టర్ వాళ్ళ సహకారం ఉండబట్టే ఇది జరుగుతుంది. వీళ్ళందరూ కూడా మనకుండే గోపాల మిత్రులు కానీ ఏహెచ్ఎల్ కానీ మిగిలిన అందరూ కూడా ఇది సహకారంతో ఈ వ్యాక్సిన్ మనం చేయగలుగుతున్నాం. మీ సహకారం మాకు అన్ని వేళలా అవసరం. ఇప్పుడు ఇదే కాదు, ఈ ప్రోగ్రామే కాదు, ప్రోగ్రాంలో కూడా మీ సహకారం అవసరం. కాబట్టి మీరు సహకరిస్తే అన్నిట్లో వ్యాక్సినేషన్లో కానీ ఏఏలో కానీ అన్ని యాక్టివిటీస్లో ముందుండి మండలాన్ని ఈ 2 మండలాలని ప్రథమ స్థానంలో ఉండేదానికి సహకరిస్తున్నారు. ఆ విధంగా పోయినసారి మేము అవార్డులు కూడా తీసుకోవడం జరుగుతుంది. అది ఎప్పుడైనా కానీ మనం ఒక ఓకే సార్. చాలా బాగా చేస్తాడు. కొంచెం ఎమర్జెన్సీ లేదు సార్, అది చేయండి. అద్దంకి పట్టణంలోని ప్రైవేట్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. ఇటీవల గుండ్లకమ్మ పత్రిక ఎడిటర్ సందిరెడ్డి కొండలరావు తండ్రి సందిరెడ్డి శ్రీరాములు అనారోగ్యం కారణంగా మృతి చెందగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడుతూ పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమని దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. అదే సమయంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావును ఒంగోలు నుంచి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని అభిమానులు అడగ్గా తను ఎక్కడి నుండి పోటీ చేయడం లేదని, కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేయడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. మీ ఇద్దరు ఫ్రేమ్ చిక్కడం అంటే కష్టం సార్. మీ ఇద్దరు ఫ్రేము
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలందరినీ ధనికులుగా చేయటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ హన్మిరెడ్డి అన్నారు. సంతమాగులూరు మండలం మిన్నేకల్లు గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూములు పొందిన లబ్ధిదారులకు శాశ్వత హక్కు పత్రాలను శుక్రవారం హన్మిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దళితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూములు పొందిన లబ్ధిదారులకు శాశ్వత భూ హక్కు పత్రాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, భూములు పొందిన లబ్ధిదారులు భూసాగు ద్వారా ఆదాయం పొందాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరూ ఊహించని సంక్షేమ పథకాలు అమలు చేశారని, 2024 ఎన్నికల్లో తిరిగి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూసుకోవాలంటే అద్దెంకి నుంచి తనను భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని, ప్రజలందరికీ వారు అండగా ఉంటారని హన్మిరెడ్డి తెలియజేశారు. మీద బండలీయడానికి వస్తా ఉన్నారు. ఆ బండల్ని జగన్మోహన్ రెడ్డి గారు తిప్పికొట్టే అవసరం లేదు, కార్యకర్తలే తిప్పికొట్టాలని చెప్పి టీడీపీ కార్యకర్తలే తిప్పికొడతారు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మనం ఆయన చేసిన ఈ 4.5 సంవత్సరాల్లో మీ అందరూ చేసిన మంచి మీరు గుర్తు పెట్టుకొని ఆయన రుణం తీసుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ఎప్పుడైనా ఆయన మనసులో ఒకే ఒకటి ఉంది, అది అందరూ కూడా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఎస్సీ, ఒక బీసీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీ అందరికి కూడా ఎంత సహాయం చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు. కానీ ఊర్లో చిన్న చిన్న గ్రూపులు ఉండటం వల్ల కొంతమంది అట్లా టీడీపీలో ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ అని వైసీపీ అని లేకుండా ప్రతి బీసీకి, ప్రతి ఎస్సీకి, ప్రతి ఎస్టీకి, ప్రతి మైనార్టీకి కూడా అందరికీ సహాయం చేస్తా ఉన్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు 4.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మనందరం చూస్తూ ఉన్నాము. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది అందరికి తెలిసిన విషయమే. అది ఆ 5 సంవత్సరాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు చేసిన విషయం మనం ఎవరు మర్చిపోవద్దు. అది గుర్తుంచుకుంటే మనందరం ఏకమవుతాం. ఖచ్చితంగా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించి టీడీపీ గారిని గెలిచారంటే నిజంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోలేము. అవకాశం వచ్చింది, ఆయన రుణం తీర్చుకునే అవకాశం. మనందరం కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి. ప్రతి ఇంటికి ఎవరికైనా సరే ఏదో విధంగా లబ్ధి చేకూరలేదని అంటే జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా చెప్తున్నారు. ఏ విధంగా లబ్ధి చేకూరకపోతే మీరు ఓటు వేయొద్దు అని. ఈ విధంగా అద్దెంకి పట్టణంలోని స్థానిక ఎల్ఐసి కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా బ్రాంచ్ మేనేజర్ కృష్ణమోహన్ జాతీయ జెండాను ఎగరవేసి ఎల్ఐసిలో రాణించిన ఉత్తమ ఏజెంట్లను బ్రాంచ్ మేనేజర్ సాల్వా కప్పి సత్కరించారు. అలాగే రాజీవ్ కాలనీలో ఉన్న మదర్సా మహమ్మదీయుల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మదర్సా విద్యార్థుల సమక్షంలో ఇమాం హుస్సేన్ జెండా ఎగురవేసి గణతంత్ర దినోత్సవం గురించి వివరించారు. అదేవిధంగా నర్సరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు, మల్లేశ్వరిలు జాతీయ జెండాలు ఎగరవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే మార్పులు ఒకసారి మీరు గమనించగలిగితే తోటి వరల్డ్లో ఉన్న ప్రపంచం మొత్తంలో లీడ్ ఆర్గనైజేషన్ ఎల్ఐసి. దానికి అనుగుణంగా మనం టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. రేపు ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నో చేంజెస్, అలానే నెక్స్ట్ ఏప్రిల్ నుంచి ఎన్నో చేంజెస్ కూడా రావడానికి మన ఎల్ఐసి ఎంతో టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం ముందంజ వేస్తుంది. ఎందుకంటే రేస్ అనేది ఇట్ ఈస్ ఎవ్రీవేర్. మనం బిజినెస్ సెక్టర్లో ఉన్నాం, బిజినెస్ ఆర్గనైజేషన్లో ఉన్నాము. ఆ రేసింగ్ అనేది ఎక్కడైనా జరగాల. రేస్ అనేది మనం ఇవ్వలేదనుకోండి, ఆ పోటీ మనం ఇవ్వలేదనుకోండి, విల్ గో డౌన్. సో at the 75th day of India's birthday, we can feel LIC is taking new stance. So new growth అన్నమాట. ఆ గ్రోత్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మనం ఊహించలేని పరిస్థితిలో ఉంటుంది. అది ఎప్పుడైనా ఒకటి కామన్ ఇస్ చేంజ్ ఈజ్ ఆల్వేస్ ఎ పర్మనెంట్ థింగ్ విచ్ ఇస్ ఎ కామన్. ఆ చేంజింగ్ మనం అడాప్ట్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే మీకు చాలా ఇంట్రెస్ట్ అయిన విషయం ఏంటంటే LIC is giving its own mobile app. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నారో మన LICని కూడా ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు.
రెన్యువల్ ఫీజు కట్టుకోవచ్చు, మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అట్లానే మీరు ఏజెంట్స్ కూడా ఏం చేస్తున్నారంటే సెపరేట్ ఒక యాప్ అనేది వస్తుంది అన్నమాట. మీరు ఎన్ని కాల్స్ చేశారు, తర్వాత మీరు ఏ విధంగా ప్రీమియం కట్టుకోవచ్చు, మీరు ఏది ఎఫ్యూపీ ఉంది, మీరు ఏ క్లబ్లో ఉన్నారో మొత్తం, అంటే ఇట్ ఈస్ ఆన్లైన్. ఇంకోటి మనం అడాప్ట్ చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ఆనందం బాట్ అనేది వస్తుంది. ఆనందం మాడ్యూల్ ఇప్పుడు యాక్చువల్గా 3-4 మీకు ఓటీపీస్ కావాలి. ఇప్పుడు 2 ఓటీపీస్ సరిపోతుంది రేపు రానున్న చేంజెస్లో. ఆ ఆనందం మాడ్యూల్లో కూడా మీకు కేవైసీ అనేది ఆటోమేటిక్గా అది ఆఫ్లైన్లో అప్లోడ్ అయిపోతా ఉంది. సో మీకు ఏంటంటే ఆనందం మాడ్యూల్ కూడా దాంట్లో నుంచి చేయడం చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. राजी करने के लिए इसलिए भेजा, हमारी हैसियत बड़ी है, दूसरे की हैसियत कमी है, ऐसा नहीं लगता। अगर उस वक्त में उस जमाने के अंदर जिस जमाने के अंदर అద్దెంకి మండలం చక్రాయపాలెం గ్రామం వద్ద హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళుతున్న కారు అదుపు తప్పి బోల్తా పడగా 3కి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు సంఘటన జరిగిన తీరును పరిశీలించి 108 వాహనానికి సమాచారం ఇవ్వగా గాయాలైన వారిని 108 వాహనంలో అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నలభై సంవత్సరాల నుంచి వస్తాం మేము పేటకు. అద్దెంకి మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బొమ్మనంపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో హెచ్ఎం శ్రీనివాసరావు జాతీయ జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవం గురించి వివరించారు. అలాగే సింగరకొండ రోడ్లో ఉన్న చైతన్య బదిలీ పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రిన్సిపల్ పూనూరి ఆరోగ్యం జాతీయ జెండాను ఎగరవేశారు. అదేవిధంగా అద్దెంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న భాష్యం స్కూల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు చేసిన విన్యాసాలు అందరినీ అలరించాయి. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. డ్రాఫ్టింగ్ కమిటీ అని చెప్పిన ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు 7 సభ్యులతో. ఎంతమంది? 7 సభ్యులు. ఆ 7 సభ్యులకి కూడా ఆ 7లోంచి ఒక ఆయన్ని అధ్యక్షుడిగా పెట్టుకొని మిగిలిన 6 కూడా ఆయనకి సహాయం చేయడం కోసం ఉంచుకున్నారన్నమాట. అలా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు ఎవరంటే బిఆర్ అంబేద్కర్. నేను చెప్పుకున్నాం కదా. మరి ఈ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాశారు.
ఆ రాజ్యాంగాన్ని మీ ప్రతి మనందరూ ఇప్పుడు కూడా పూజించుకున్నాం. చూస్తున్నారు, ఎదురుగా ఉంది భారత రాజ్యాంగం అని. దీనిలో రకరకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాల్లో చిన్న చిన్న చాప్టర్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఎలా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉండాలి, స్థానిక సంస్థలు ఎలా పనిచేయాలి, పౌరులు ఏ విధంగా ఉండాలి, ఈ పౌరుడు ఏ హక్కులు కలిగి ఉన్నాడు, ఏ బాధ్యతలు కలిగి ఉన్నాడు, ఇవన్నీ కూడా ఆ రాజ్యాంగంలో రాయబడి ఉన్నాయి అన్నమాట. ఇంత గొప్ప రాజ్యాంగం అనేది, ఇంత అతిపెద్ద రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం అనేది ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేదు. ఒకే ఒక మతం అక్కడ. అరబ్ కంట్రీస్ అని తెలుసు కదా, ఒక ముస్లిమ్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళు రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టుకొని వాళ్ళు ఆ మీటింగ్లో మాట్లాడుకున్నారనమాట. మనకి దేవుని మతం, మన రాజ్యాంగం రాసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఎవరో అంబేద్కర్ ఉన్నాడంట. అక్కడ కొన్ని వందల కులాలు ఉన్నాయి, కొన్ని వందల మతాలు ఉన్నాయి, కొన్ని వందల భాషలు ఉన్నాయి. ఇంతమందిని కలుపుకొని అందరికీ ఒకే గోడు కింద రాజ్యాంగం కింద తీసుకొచ్చాడంట. ఆయన ఎవరో చాలా మహానుభావుడు. అట్లాంటి మహోన్నతమైనటువంటి రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగం లేకపోతే ఇప్పుడు ఇరాక్, ఇరాన్, పాకిస్తాన్ వీళ్ళ కొంతకాలం సైనికులు తిరుగుబాటు చేస్తుంటారు, సైనికులు పరిపాలన చేస్తుంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు అనేవి సక్రమం జరగవు. అక్కడ ఎప్పుడు తనుగు చేస్తుంటారు అన్నమాట ఆ దేశాల్లో. ఎటువంటి కూడా నష్టాలు లేకుండా ప్రజలందరూ కూడా సామరస్యంగా జీవించేటువంటి రాజ్యాంగాన్ని మనకి అందించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రధాన పెద్దల వారికి, సోదర ఉపాధ్యాయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నమస్కారం.